పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఊరట చెందారని ప్రధాని మోదీ తెలిపారు. ఆ ఎన్నికల ఫలితాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. 2 రోజుల గుజరాత్ పర్యటన కోసం ప్రధాని మోదీ జామ్నగర్కు వెళ్లారు. అక్కడ జరిగిన సభలో పాల్గొన్న మోదీ తాను ఎన్నో ఎన్నికలు చూశారని, కానీ బెంగాల్ ఎన్నికలు దేశం మొత్తానికి చెందినవిగా ప్రజలు భావించారని తెలిపారు. ప్రతికూలతలు, విమర్శలతో కాలం వెళ్లదీస్తున్న విపక్షాలు యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గతంలో ఉప్పు ఉత్పత్తికి మాత్రమే పరిమితమైన గుజరాత్ నేడు సెమీ కండక్టర్ చిప్, మెట్రో కోచ్లు, రైల్వే ఇంజిన్ల తయారీ నుంచి విమానాల నిర్మాణానికి సన్నద్దమయ్యే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. సౌర, పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ కీలక కేంద్రంగా మారిందని ప్రశంసించారు. పునఃప్రతిష్ఠ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని వడోదరా వెళ్లి సర్దార్ ధామ్ ట్రస్ట్ హాస్టల్ కాంప్లెక్స్ ను సముదాయాన్ని ప్రారంభిస్తారు.